ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పట్టణంలో హరిహరసుతుడు అయ్యప్ప స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఆరంభంలో అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో ధనుర్మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని హరిహరసుతుడు అయ్యప్ప స్వామికి విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలతో శరణుఘోషలతో మార్మోగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారంలో పూర్తి వివరాలు చూద్దాం. ఆలయంలోని అచ్యుతరాయ మండపం వద్ద అయ్యప్ప స్వామివారిని సాంప్రదాయబద్ధంగా కొలువు తీర్చారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి 18 పవిత్ర మెట్లను అమర్చి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి అభిషేకాలు, ఆరాధనలు, ధూప దీప నైవేద్య సేవలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ధనుర్మాస పుణ్యకాలం ఆరంభం కావడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయ్యప్ప మాలధారులు, వ్రతధారులు స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణాన్ని నింపారు. స్వామివారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ తనిఖీ అధికారి వెంకటస్వామి, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధనుర్మాసమంతటా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు, వ్రతాచరణలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ పుణ్యకాలంలో స్వామివారి దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రతినిధి సోహన్ అందించిన భక్తి సమాచారం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తా కథనాలు, ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయి. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మగరాజు